చందమామ కథ. కయ్యాల కామాక్షి. పూర్వం కోనవరం అనే గ్రామంలో కయ్యాల కామాక్షి అనే పేరు గల ఒక ఆమె ఉండేది. కారణం లేకుండానే గ్రామంలో ప్రతి వారి మీద కవ్వించి కాలు దువ్వడం ఆమెకు నిత్యకృత్యం అయిపోయింది. ఒక రోజున గ్రామ పెద్దలందరూ చేరి మహాలక్ష్మ చెట్టు కింద సభ తీర్చి కయ్యాల కామాక్షిని ఊళ్ళో లేకుండా చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఇందుకోసం కొంత డబ్బు పోగు చేసి కయ్యాల కామాక్షిని తిట్లాట పోట్లాటల్లో ఓడించిన వారికి గొప్ప బహుమానం ఇస్తామంటూ చాటింపు వేయించారు. బహుమతి వస్తుందంటే చాలా మందికి ఆశ కలిగింది. కానీ ఒక్కళ్ళకు కూడా కయ్యాల కామాక్షితో తిట్లాట పోట్లాటల్లో గెలవగలమనే ధైర్యం లేకుండా పోయింది. ఆ గ్రామంలోనే బాలయ్య అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతనికి ఒక కొడుకు కోడలు ఉన్నారు. కోడలి పేరు కనకం. వయసులో చిన్నదైన మంచి తెలివితేటలు గలది. కయ్యాల కామాక్షిని గురించిన చాటింపు విని తాను పోట్లాటలో ఆమెను ఓడించగలనని భర్తతో చెప్పింది. కనకం చెప్పిన ఈ మాటలు విని అతను నవ్వాడు. నవ్వి భార్యతో, కయ్యాల కామాక్షి గయ్యాళితనానికి గ్రామమే హడలిపోతూ ఉంటే చిన్నదానివి నీ వల్లేమవుతుంది, లేనిపోని గొడవ పడకు, ఊరుకో అన్నాడు. కాని కనకం పట్టుబట్టింది. కయ్యాల కామాక్షిని ఇట్టే ఓడిస్తానని ఈసారి తన మామ బాలయ్యతో చెప్పింది. చాలా ధనం బహుమతిగా వచ్చే వీలు కూడా ఉంది కనుక బాలయ్య సరే అనక తప్పింది కాదు, ఇష్టం ఉన్నా లేకపోయినా. అయితే కయ్యాల కామాక్షితో కయ్యానికి తలపడ్డం ఎక్కడా ఎలాగా అనే సమస్యలు ఎదురైనాయి. దానికి కనకం ఒక ఉపాయం చెప్పింది. ఊరి పక్కనే పారుతున్న ఏటి ఒడ్డున ఒక పడవలో తాను నిలబడతానని, తనకు ఒక పాత చెప్పు ఒక చీపురు కట్ట ఇవ్వవలసిందని కోరింది. అలాగే ఏర్పాట్లు జరిగాయి. ఏటి ఒడ్డునే ఒక పడవలో కనకం నిలబడింది. ఎడమ చేతితో ఒక పాత చెప్పు, కుడి చేతితో చీపురు పట్టుకుంది. కయ్యాల కామాక్షితో కొందరు ఈ వార్త చెప్పారు. నాతో పోట్లాడక తలపడే మనిషినేది ఈ లోకంలో ఉందా, చూస్తాలే దాని సంగతి, అంత పొగరా అంటూ కామాక్షి ఏటి దగ్గరికి బయలుదేరింది. అరగంట సేపటికల్లా ఏటి కట్ట మీద వందలాది జనం పోగయ్యారు. వేడుక చూసేందుకు వచ్చిన వాళ్ళు, ఈ దెబ్బతో కయ్యాల కామాక్షి శని విరగడవుతుందన్న ఆశతో వచ్చిన వాళ్ళు కనకాన్ని చూసేసరికి ఆశ్చర్యపోయారు. ఈ చిన్నమ్మాయి ఆ గయ్యాళి గంపతో ఎలా పోట్లాడగలుగుతుంది అన్న అనుమానం అక్కడ పోగైన ప్రతి ఒక్కరికి కలిగింది. కయ్యాల కామాక్షి గొంతెత్తి తిట్టడం ప్రారంభించింది. ఎవత్వే నువ్వు, నాతో తిట్లాట పోట్లాటలో పోటీకి వచ్చావంట అంటూ నానా తిట్లు తిట్టసాగింది. కనకం పడవలో నిలబడి నోరెత్తకుండా తన చేతిలో ఉన్న చీపురు కయ్యాల కామాక్షికేసి చూపింది. దాంతో కామాక్షికి మరింత రోషం కలిగి అడ్డమైన తిట్లు తిట్టడం మొదలుపెట్టింది. కనకం నోరు మెదపకుండా అన్ని తిట్లకు ఓ మారు పాత చెప్పు, మరోమారు చీపురు కామాక్షికేసి చూపిస్తూ కొడతా అన్నట్టు ఊపసాగింది. కయ్యాల కామాక్షి మరీ రెచ్చిపోయింది. రాళ్ల వర్షంలాగా ఒకటే తిట్టడం తిట్టింది కనకాన్ని. కనకం నోరెత్తకుండా చేతిలోని చెప్పు చీపిరి కట్టలతో అదే జవాబుగా చెబుతూ వచ్చింది. చూడ్డానికి వచ్చిన జనం పొట్టలు చెక్కలయ్యేటట్టుగా తెరపి లేకుండా నవ్వసాగారు. కయ్యాల కామాక్షికి తిట్టి తిట్టి నోరు పడిపోయింది. ఆపసోపాలు పడుతూ దాహం దాహం అంటూ ఏట్లో దిగి నీళ్లు తాగసాగింది. జనం మళ్ళీ ఒకటే నవ్వు. మరి కొంతసేపు అయ్యేసరికి కయ్యాల కామాక్షికి గొంతు బొంగురిపోయి మాటే పెగల్లేదు. కనకం మొదట్లో లాగే చెప్పు చీపురు చూపిస్తూ ఉంది. కయ్యాల కామాక్షి తాను ఓడిపోయానని గ్రహించింది. తిట్టుకు తిట్టు జవాబు ఇవ్వని వాళ్లతో తాను గెలవలేనని తేల్చుకుంది. పైగా కట్ట మీద చేరిన ప్రజలంతా తనను చూసి విరగబడి నవ్వుతున్నారాయే. ఛీ, ఈ కోనవరంలో ఇక నేను ఉండను, దరిద్రపు కొట్టు ఊరు అనుకుంటూ కయ్యాల కామాక్షి ఏటి కట్టనే పడి ఎక్కడికి పోయిందో పోయింది. కనకాన్ని ఊరు వాళ్లంతా ఎంతగానో గౌరవించారు. పల్లెత్తు మాట అనకుండా కయ్యాల కామాక్షి అంతటి దాన్ని ఓడించినందుకు ప్రతి వాళ్ళు ఆమె చాకచక్యాన్ని మెచ్చుకున్నారు. బహుమతిగా ఇస్తామని ప్రకటించిన ధనాన్ని రెండింతలు చేసి పెద్ద సభ తీర్చి కనకానికి బహుకరించారు.